ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడ్నూరు గ్రామానికి చెందిన పేరూరు శ్రీనివాస్ అనే వ్యక్తి రొయ్యల చెరువు సాగు చేయ నిమిత్తం రాజుపాలెం గ్రామానికి చెందిన పాదర్తి సుధాకర్ను 5 లక్షల రూపాయల అప్పు అడగగా తాను ఇప్పిస్తానని చెప్పి కారుమంచి గ్రామానికి చెందిన బొగ్గవరపు శ్రీనివాసుల దగ్గరికి తీసుకెళ్లగా పేరూరు శ్రీనివాస్ తన ఇంటి లింక్ డాక్యుమెంట్స్ తీసుకుని ఏమీ వడ్డీ లేకుండా 1.5 సంవత్సరం లోపు డబ్బు తిరిగి ఇవ్వాలని తెలుపగా 1.5 సంవత్సరం తర్వాత అతని డబ్బు 5 లక్షలు తిరిగి ఇచ్చేందుకు తాము సిద్ధమయ్యామని, అలాగే ఇచ్చిన తర్వాత తమ స్థల డాక్యుమెంట్స్ని ఇవ్వమని అడగగా మీరు 1.5 సంవత్సరానికి 10 లక్షల రూపాయల వడ్డీ అయిందని, తాము తీసుకున్న అసలు 5 లక్షలు మొత్తం 15 లక్షలు కడితేనే మీ డాక్యుమెంట్లు మీకు ఇస్తామని, లేకపోతే ఆ స్థలాన్ని మా పేరు మీద రాసి ఇవ్వమని చెప్పి గత 20 రోజుల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, తక్షణమే బొగ్గవరపు శ్రీనివాసుల మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వారి నుండి డాక్యుమెంట్లు ఇప్పించి పేరూరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్పీ రక్షణ కల్పించాలని, తగు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు అబ్రహం, యేసుదాస్, దండరాజ్, యోహాను తదితరులు పాల్గొన్నారు. నా పేరు చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మీడియా సమావేశం నిర్మించాము. ఎందు నిమిత్తం అంటే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడ్నూరు గ్రామానికి చెందిన ఓసి కోమటి కులస్తులైన పేరూరి శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులు, వారు జీవనోపాధి కొరకు మన్నూరు ప్రాంతంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేయ నిమిత్తం రాజుపాలెంకి చెందిన పాదర్తి సుధాకర్ బాబు దగ్గర 5 లక్షల రూపాయలు అప్పిప్పించని చెప్పి కోరగా సుధాకర్ వీరిని తీసుకొని కారుమంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అయినటువంటి బొగ్గవరపు శ్రీనివాసరావు దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి వీళ్ళకి 5 లక్షల రూపాయలు చేదోడు వాదోడుగా వీళ్ళకి ఎలాంటి వడ్డీ లేకుండా మీరు మా కులస్తులే కాబట్టి మాకు సంబంధించిన కాబట్టి అని చెప్పేసి వీళ్ళకి 5 లక్షలు ఇచ్చి వీళ్ళ ఇంటి పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 1.5 సంవత్సరం గడిచిన తర్వాత వీళ్ళు ఆ డబ్బులు సమకూర్చుకొని వెళ్ళి బొగ్గవర శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు కడతాము, మేము పెట్టిన మా ఇంటి స్థలం కాగితాలు మాకు ఏంటంటే అడిగితే బొగ్గవరపు శ్రీనివాసరావు నా దగ్గర లేవు, అది పాదర్తి సుధాకర్ తీసుకెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడగండి అని చెప్పేసి వీళ్ళని పంపించడం జరిగింది. వీళ్ళు వెళ్ళి సుధాకర్ బాబు దగ్గరికి వెళ్ళి అడగగా సుధాకర్ బాబు మేము వడ్డీకి డబ్బులు ఇచ్చాము, వడ్డీ ఇప్పుడు 1.5 సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అయింది, మీకు అసలు 5 లక్షలు మొత్తం కలిసి 15 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పేపర్లు ఇస్తామని చెప్పేసి సుధాకర్ బాబు అడ్డం తిరిగాడు. అయితే వీళ్ళకి పేదలైన అగ్రవర్ణాలకి వీళ్ళకి ఎవరు తోడు లేకపోతే దళిత హక్కుల పోరాట సంఘాన్ని మమ్మల్ని ఆశ్రయించారు, మేము వారికి అండగా ఉంటామని చెప్పాము. అందునిమిత్తం మీడియా సమావేశంగా మీరు కూడా వీళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతుంది. ఏంటంటే సుధాకర్ బాబుకి ఎవరికి ఎవరైనా 5 లక్షలు డబ్బులు ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సుధాకర్ బాబుకి గతంలో వీళ్ళు బాగున్నప్పుడు సుధాకర్ బాబుకి దాదాపు 15 లక్షల రూపాయల దాకా ఊరకనిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు వీళ్ళకి చేపల చెరువులు, రొయ్యల చెరువు లాసులు ఉండబట్టి వీళ్ళందరూ ఇల్లు ఆస్తులన్నీ అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత చివరిగా ఉన్న ఒక ఆస్తిని ఇల్లు మళ్ళీ రొయ్యల చెరువుకి వచ్చిద్దని చెప్పేసి ఆ చెరువు మీద ఆశలు పెట్టుకుని అప్పు తీసుకున్న సుధాకర్ బాబు వీళ్ళని మోసం చేస్తా మళ్ళీ అది 15 లక్షలకి వీళ్ళు అది తీసుకుంటే సుధాకర్ బాబు ఆస్తిని వీళ్ళు సుధాకర్ బాబు బొగ్గవరపు శ్రీని అనే వాళ్ళిద్దరు చెప్పి వాళ్ళు జమ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. వీరి పక్షాన్ని మేము దళిత హక్కుల పోరాట సంఘం అండగా ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్యలు తీసుకొని దీని మీద కాల్మనీ కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ అగ్రవర్ణ పేదలైన వీరికి వీళ్ళ స్థలం వీళ్ళ ఇంటి స్థలం పేపర్లు వీళ్ళకి ఇచ్చే విధంగా
వీళ్ళు ఆ డబ్బులు కడతా ఉన్నా కానీ తీసుకోవటం లేదు. కనీసం గవర్నమెంట్ ప్రకారం ₹2 వడ్డీ అయినా కడతారు, కానీ వాళ్ళు నాకు 15 లక్షలు ఇస్తేనే మేము ఆ పేపర్లు ఇస్తామని చెప్పి వీళ్ళు బెదిరించి, అదేవిధంగా పోలీసుల చేత కూడా ఫోన్ చేపిస్తున్నారు. కాబట్టి మేము వీరి పక్షాన మేము నిలబడి వీరికి న్యాయం జరిగే వరకు వీరికి తోడుగా ఉంటామని చెప్పేసి మేము తెలుపుతున్నాం. పేరు శ్రీనివాసరావు, నేను మల్లుల గ్రామ కాపురస్తున్నాయి. మేము వ్యాపార నిమిత్తము పాతర్తి సుధాకర్ రాజపాలెం అనే అతన్ని ఒక 5 లక్షలు ఇవ్వమని కోరాము. అతను కారు మంచి బొగ్గవరపు శ్రీనివాసరావు దగ్గరికి తీసుకెళ్ళి మాట చెప్పాడు, 5 లక్షలు ఇవ్వండి, వీళ్ళు మళ్ళీ ఇస్తారు వెంబటే, నేను ఉన్నానని చెప్పి అతను సరే అని చెప్పించాడు. మేము దానికి గాను మాకు మాది స్థలం కాగితాలు తీసుకెళ్ళాడు, డాక్యుమెంట్స్. అందువల్ల వడ్డీ లేదు, అట్లానే ఇద్దరులే, మీరు కూడా నాకు చాలాసార్లు ఇచ్చారు డబ్బులు, అందువల్ల అట్లానే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పని ఈరోజు మేము నష్టపోయినాము చెరువు చేసి. మీ డాక్యుమెంట్స్ ఈ వడ్డీకి వడ్డీ వేసి 15 లక్షల రూపాయలు, 5 లక్షలని 15 లక్షలు చేసి మాకు 15 లక్షలకి ఇస్తేనే మీకు మీ డాక్యుమెంట్స్ ఇస్తాం, లేకపోతే ఇయ్యము, లేదంటే మీ స్థలం మాకు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పని ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. వాటిని ఇవాళ అతని ఇష్ట ప్రకారంగా రాసుకొని డిమాండ్ చేస్తున్నారు. మేము నష్టంలో ఉన్నాము, ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని ఒక ఇంటి స్థలము ఒకటి ఉంది, అది కూడా అతను స్వాధీనం చేసుకోవాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు సార్. వాళ్ళ ఆ బొగ్గవరపు శ్రీనివాసరావు, సుధాకర్ అనే వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించమని ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము. మీ మీడియా సహాయం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఫస్ట్ డబ్బులు తీసుకుంటా ఇస్తామన్నారు. మా దగ్గర తీసుకెళ్ళిన కాగితాలు మేమున్నామో మేము ఎందుకు వడ్డీ ఇస్తాము, మీరు మా కాడ తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా అంటే సరే తర్వాతలే అని చెప్పి ముందు రాపించుకున్నారు. రాపించి ఇచ్చేసాము. ఇచ్చాక మేము డబ్బులు కడతాం రండి అంటే 2 సంవత్సరాల నుంచి రావట్లేదు. రాకుండా ఇప్పుడు ఆ స్థలం రాసియండి, ఆ పొలం రాసియండి అని చెప్పి గోల్ చేస్తున్నారు. స్థలం ఇళ్ళ స్థలం మాకున్నది అదే ఆధారము, అది ఇవ్వమని డిమాండ్ చేస్తాం. ఇక్కడికి రండి, మీ మీద కేసు ఉంది, మేము మాట్లాడిస్తాము, డబ్బులు కడతాము, మాట్లాడతాము రండి అంటున్నాడు. ఆయన రావట్లేదు. బొగ్గవరపు శ్రీనివాసరావు రావట్లేదు, ఎవరు రావట్లేదు. కాగితాలు తీసుకొచ్చి ఇవ్వండి, డబ్బులు ఇస్తాము, ఇప్పుడైనా ఇస్తాము అని ఇప్పుడు వారం 10 రోజుల నుంచి చెప్తున్నాం, అయినా రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, అయినా రావట్లేదు. ఇచ్చాము, అవి కాగితాలు చేయబోదులు తీసుకున్నాము. 14 లక్షలు కాగితాలు ఇచ్చి తీసుకొని వెళ్ళి అసలు ఇచ్చాడు, వడ్డీ ఇవ్వలేదు. నమ్మకంగా మేము ఇందిరమ్మ కాలనీలో ఇల్లు మా పేరుతో వడ్డీ కోసం ఇవ్వలేదు కదా, ఆయనకి వడ్డీ కోసం ఇచ్చారా 14 లక్షలు? వడ్డీకే ఇచ్చింది. అయినా కానీ ఇప్పుడు నెల అన్నది 4 రోజులు 10 రోజుల్లో ఇస్తే ఎప్పుడు వడ్డీ ఇవ్వడు. మేము తీసుకున్న అట్లానే ఇప్పుడు ఎక్కువ అమౌంట్కి ఆ ఇల్లు, ఆ స్థలము ఖాళీ స్టాంపుల మీద సంతకాలు పెడితే అవి పైన రాసుకొని వచ్చాడు. మేము ఆ స్థలము అవి ఈయనకి అమ్మేసాము అని స్వాధీనపరుచుకున్నాము అని రాసుకొని వచ్చాడు. మేము ఇంకొకళ్ళు బొగ్గవరపు శ్రీను దగ్గర తీసుకున్నాము. ఆ కాగితాలు తీసుకొని సుధాకర్ తిరుగుతున్నాడు. మమ్మల్ని స్థలం అమ్మనియట్లేదు, కొననియట్లేదు, ఎవరిని అక్కడికి రానియట్లేదు, అందరికీ చెప్తున్నాడు. నాకు రాసేసారు. నాకు మేము కేసు పెట్టేదానికి వెళ్ళేటప్పుడే ముందే చెప్పాము, డబ్బులు ఇస్తానంటుంటే కాగితాలు ఈయనంటున్నావేంది అని ఆ మాట అంటున్నాడు.